ఆర్ యు రెడీ? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే తెలుగులో గణతంత్ర దినోత్సవం. జనవరి 26కి ఆగస్టు 15కి ఉన్న తేడా ఏంటి? ఆగస్టు 15వ తారీఖు ఇండిపెండెన్స్ డే, జనవరి 26వ తారీఖు ఏంటిది? రిపబ్లిక్ డే. 1950వ సంవత్సరం జనవరి 20వ తారీఖున కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినం ఈ రోజున. అంటే ఈ రాజ్యాంగం ఎందుకు? స్వాతంత్రం వచ్చిందని ఎవరికి నచ్చినట్లు వాడు బతకడానికి కాదు. మంచేంటో చెడేంటో దాని ప్రకారం ముందుకెళ్ళాలి. అది ఏది చెప్తుంది? సత్యమేంటో అసత్యమేంటో ఏం చెప్తుంది? రాజ్యాంగం చెప్తుంది. నీతి ఏంటో అవినీతి ఏంటో ఏం చెప్తుంది? రాజ్యాంగం. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ బానిసలుగా ఉన్నారు? ఐగుప్త దేశంలో బానిసగా ఉన్నారు. బానిసగా ఉంటే వాళ్ళని దేవాది దేవుడు ఏం చేశాడు? స్వతంత్రపరిచాడు గొర్రెపిల్ల రక్తం ద్వారా. స్వాతంత్రం తీసుకొస్తే ఎవరికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. అరే, మంచి లేదు చెడు లేదు, ఎవరికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో వారికి ఏమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం కల్లా రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగం పేరే మన బైబిల్ భాషలో 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఏం చెప్తుంది మనకి? మంచేంటో చెడేంటో, తల్లిని ఎలా గౌరవించాలో, తండ్రిని ఎలా గౌరవించాలో, దేవునికే స్థానం ఇవ్వాలో, అలాగే హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువాడిని ఆశింపకూడదు, ఈ అన్ని రాజ్యాంగం చెప్తుంది. అంటే దేవాది దేవుడి తన రాజ్యాంగాన్ని ఇస్తున్నప్పుడు మన భారతదేశ రాజ్యాంగం మన భారతీయులకు మాత్రమే, అమెరికా దేశపు కాన్స్టిట్యూషన్ వాళ్ళకి మాత్రమే, ఇంగ్లాండ్ వాళ్ళకి మాత్రమే. కానీ దేవుడిచ్చిన రాజ్యాంగం ప్రతి మానవాళికి చెందుతున్నది. ప్రతి మానవాళి పాటించాలి, ప్రతి మానవాళి దాని ప్రకారం నడవాలి. ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారం గనక ప్రతి భారతదేశపు పౌరుడు జీవించడానికి సిద్ధపడితే ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మన ఇండియా ఎదుగుతుంది. ప్రపంచంలోనే లిఖితపూర్వకమైన అతి పెద్ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మన ఇండియాది. రాజ్యాంగం మన చేతిలో ఉంది. మన చేతిలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు మనకు ఎదురుగానే ఉంటే, న్యాయ వ్యవస్థ మనకు ఎదురుగా ఉంటే అప్పుడే మన రాజ్యాంగాన్ని మనం పాటిస్తాం. 10 ఆజ్ఞలు మన ముందల ఉంటే, ఒక పాస్టర్ గారు మనల్ని నడిపిస్తే, ఒక అమ్మ మనల్ని నడిపిస్తే, ఒక నాన్న మనల్ని నడిపిస్తే, ఒక పెద్ద వయసులో ఉన్న వాళ్ళని నడిపిస్తేనే 10 ఆజ్ఞలు పాటిస్తాం. కానీ సర్వశక్తి గల దేవుడు అన్నాడు, నేను అలా కాదు, నేను మీ హృదయాల్లో ఆజ్ఞలు ఉంచుతా, మీ మనస్సులో నేను ఆజ్ఞ ఉంచుతా. అదేంటి? రాతి పలకలో ఉన్నది మనసులోనికి ఎలాగొస్తుంది, హృదయంలోనికి ఎలాగొస్తుంది? అది నేను చేస్తా. ఆర్ యు రెడీ? రాళ్ళ మీద ఉన్న ధర్మశాస్త్రాన్ని, రాళ్ళ మీద ఉన్న రాజ్యాంగాన్ని నీ మనసులో ఉంచాడు, నీ హృదయంలో ఉంచాడు, నీ మనసులో ఉంచాడు, నీ హృదయంలో ఉంచాడు, నా మనసులో ఉంచాడు, నా హృదయంలో ఉంచాడు. ఇప్పుడు ఇది అద్భుతాల అద్భుతం. ఏ దేశంలో ఉన్న రాజ్యాంగం అన్న మీరు చదవండి, 10 కమాండ్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. గణ అంటే ఏంటిది? సమూహం. తంత్రం అంటే ఏంటి? సూత్రాలు రాయుట. అంటే సమూహానికి సూత్రాలు రాసిన దినమే గణతంత్ర దినోత్సవం. మనది లౌకిక రాజ్యం, అంటే సెక్యులర్ స్టేట్, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం. రాజ్యాంగానికి, మన కాన్స్టిట్యూషన్కి మతం లేదు. ప్రజలకి మతం ఉంది కానీ దానికి మతం లేదు. అందరినీ సమానంగా చూస్తుంది. ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. ఆ రాజ్యాంగ ప్రకారం మన ఇండియా ఉంటే అగ్రదేశంలో టాప్ దేశం మందే. ప్రతి ఒక్కళ్ళు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి. అదే గనక మన రాష్ట్రపతి మేడం గారు, మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ ప్రకారమే నడవాలని ఒక పట్టు పడితే ఏ అధికారి అన్న దాని ప్రకారమే చేస్తాడు. నంబర్ 1 దేశంగా దేవుడు మార్చేస్తాడు. మన రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్ ఉన్నాయి. 25 భాగాలుగా విభజించారు. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్టికల్ 19 ఏం చెప్తుందో చూడండి. యువర్ ఆనర్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్.
వాకు స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. ఎస్ ఎస్, నీకు స్వాతంత్రం ఉంది మాట్లాడటానికి. ఫ్రీడమ్ టు అసెంబుల్, సమావేశమయ్యే స్వేచ్ఛ. ఎస్, రాజకీయంగా సమావేశం అవ్వచ్చు, బర్త్డే సమావేశం అవ్వచ్చు, వాళ్ళ సమావేశం అవ్వచ్చు, మన సమావేశం అవ్వచ్చు. క్రైస్తవత్వం ఒక మతం కాదు, అందువలన నేను అలా చెప్తున్నాను. వాళ్ళ మతం అటు సమావేశం అవ్వచ్చు, ఇటు సమావేశం, మన సమావేశం. కానీ ఏ సమావేశంలో కూడా ఇంకొకరిని కించపరచకూడదు. ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్, కోఆపరేటివ్ సొసైటీస్, సంఘాలు, యూనియన్లు, సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. ఎస్, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ, స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ. ఇండియాలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, నివాస స్వేచ్ఛ. ఎక్కడన్నా ఉండొచ్చు, ఏ స్థలంలో ఉండొచ్చు. ఎస్, ఇండియాలో ఎక్కడన్నా ఉండొచ్చు. మా కాశ్మీర్ ఉండే కన్యాకుమారి అంతే. నేను పలానా వర్గం పక్కన ఉండకూడదు, నథింగ్. ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఎక్కడన్నా ఉండొచ్చు. నువ్వు చర్చి పక్కన కూడా ఉండొచ్చు, ప్రధానమంత్రి గారి ఇంటి పక్కన కూడా ఉండొచ్చు, నువ్వు ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన కూడా ఉండొచ్చు. అవకాశం ఇస్తే అక్కడ ఉండండి, నేను కూడా వస్తాను అప్పుడప్పుడు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, వృత్తి స్వేచ్ఛ. ఏ వృత్తిని చేసుకోవచ్చు, ఎవరిని కించపరచకూడదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఎస్, ఆడు చిన్న పని చేస్తున్నాడు, పెద్ద పని, నథింగ్. ఇది ఆర్టికల్ 19 చెప్తుంది. ఎస్, దీనికి సంఖ్యలు వేయకుండా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. మరలా ఆర్టికల్ 25, యువర్ ఆనర్ వినండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఆర్టికల్ 25. ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఏ మతానన్నా ప్రచారం చేయొచ్చు, ఏ మతస్థుడు మతం గురించి చెప్పొచ్చు, ఇతరులకు వెళ్ళి చెప్పొచ్చు, ఏమన్నా చేయొచ్చు అని చేయొచ్చు. మనస్సాక్షికి, అంతరాత్మకి స్వేచ్ఛ మరియు మతమును వృత్తిగా, ఆచరణగా మరియు ప్రచారం చెయ్యుటలో. ఏ మతస్థుడు ప్రచారం చేసుకోవచ్చు, బి మతస్థుడు ప్రచారం చేసుకోవచ్చు, సి మతస్థుడు ప్రచారం చేసుకోవచ్చు. నేను యేసే గురించి చెప్తున్నాను. కానీ ఏ మతాన్ని కించపరచకూడదు, ఏ దేవుల్ని, ఏ వర్గాన్ని మనం కించపరచకూడదు. వాళ్ళ దేవుడి గురించి చెప్తారు, మనం యేసైనామా అని నామకన్నా పైనామా అంటాం. ఎందుకంటే వాస్తవం కనుక. ఎవరన్నా సరే మిమ్మల్ని వచ్చి యేసే గురించి చెప్పడానికి ఎక్కడ ఉందంటే అనకూడదు. గూగుల్లో వెళ్ళి ఆర్టికల్ 25 అనాలి. 448 ఆర్టికల్లో ఆర్టికల్ 25లో నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఎవరిని నాపడానికి వీల్లేదు, ఎవడు నీ మీద చేయడానికి వీల్లేదు, ఎవడు నిన్ను పట్టుకోవడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కడు పాటించాల్సిందే. ఈ రోజున దేవాది దేవుడు మన రాష్ట్రపతి మేడం గారికి, మన ప్రధానమంత్రి సార్ గారికి, ముఖ్యమంత్రి సార్ గారికి దేవాది దేవుడు ఆ భారం ఇచ్చినందుకు స్తోత్రం. కిందోళ్ళు ఎవరు కూడా చెడగొట్టకుండా దేవాది దేవుడు మన హృదయంలో ప్రేమ, దయ, కనికరం దేవుడు ఇచ్చాను గాక. ఈ రోజున ఎందుకు ఆర్టికల్ 25కి భంగం కలుగుతుందో మనకు తెలియదు. కానీ సర్వశక్తి గల దేవుడు జోక్యం చేసుకొని మన పితరులు, మన జాతి పిత, మన పితరులు దేవుని కొరకైతే ఆశించారో అది జరగడానికి మనం ప్రార్థన చేయాలి. మనం నెమ్మదిగా ఉండాలంటే మనుషుల కొరకు ప్రార్థన చేయాలి, మనం నివసిస్తున్న పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. దానికి మించి మన రాజు కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే రాష్ట్రపతి మేడం గారైన ద్రౌపది మర్మో మేడం గారి కొరకు ప్రార్థన చేయాలి, మన ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారి కొరకు ప్రార్థన చేయాలి, మన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు ప్రార్థన చేయాలి, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి కొరకు ప్రార్థన చేయాలి. మనకు అప్పగించిన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళ కొరకు మనం ఏం చేస్తున్నాం? లోకస్తులు తిట్టినట్టుగా వాళ్ళని మనం తిడుతున్నాం, లోకస్తులు విమర్శించినట్లుగా వాళ్ళని మనం విమర్శిస్తున్నాం. నాతో సహా లోకస్తులు విమర్శించినట్లుగా మనం విమర్శిస్తున్నాం, లోకస్తులు అనకూడని మాట్లాడినట్టుగా మనం అంటున్నాం. నో, తద్వారా సాతానుగాడు వారి హృదయంలో కార్యం చేస్తుండగా మనం ప్రార్థన చేయడానికి రెడీ అయితే మన ప్రార్థన వాళ్ళ హృదయాల్లో ప్రేరేపించి నా దేవుడు దేశాన్ని సమానత్వంగా పరిపాలించడానికి, స్వేచ్ఛతో పరిపాలించడానికి, సహోదర సహోదరి భావంతో పరిపాలించడానికి దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు. ఎస్, దేవుడికి మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, యేసయ్యకి మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. సామెతల గ్రంథం 21:1 యెహోవా చేతిలో రాజు హృదయం
నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. యెహోవా చేతిలో రాష్ట్రపతి గారి హృదయం ఉంది, ప్రధానమంత్రి గారి హృదయం ఉంది, ముఖ్యమంత్రి గారి హృదయం ఉంది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి హృదయం ఉంది. ఆయన వాటిని నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు. సంఘం ఎలా తిప్పమంటే అలా తిప్పుతాడు ఆయన. ఇండియా క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. ఆంధ్ర రాష్ట్రం క్షేమంగా ఉండాలి. ఎస్, మన రాష్ట్రపతి గారి క్షేమంగా ఉండాలి, మన ప్రధానమంత్రి గారి క్షేమంగా ఉండాలి, మన ముఖ్యమంత్రి గారి క్షేమంగా ఉండాలి. మళ్ళా చెప్తున్నా, దేవుడే ఒక వ్యక్తిని అధికారిగా నిర్ణయించేది. నీకు ఆ రాష్ట్రపతి గారు ఇష్టం ఉన్నారో ఇష్టం లేరో, దేవుడికి ఇష్టం కనుక నీకు కూడా ఇష్టమైపోవాలి. ప్రధానమంత్రి గారిని దేవుడే ఏర్పాటు చేశాడు కనుక నీకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా నువ్వు ఇష్టపడాలి. ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని నీకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా దేవుడు ఏర్పాటు చేశాను కనుక నువ్వు ఇష్టపడాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దెయ్యంగాడి వాళ్ళ హృదయంలో ఏ కార్యం చేయడు. సంఘానికి క్షేమంగా దేవుడు నడిపిస్తాడు ఆయన. ఆర్ యు రెడీ? కసి మీద ఆమెననాలి. మమ్మల్ని పరిపాలించే వాళ్ళు ఎక్కడతో ముగింపబడకూడదు. నీతో పాటు నీ రాజ్యములో ఉండాలయ్యా. ఈరోజు మన ప్రార్థన సామాన్యులు మాత్రమే కాదు, మనలాంటోళ్ళు మాత్రమే కాదు బైబిల్ పట్టుకోవాల్సింది. దేశ అధికారులు కూడా బైబిల్ పట్టుకోవాలి. వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. మీరు ఎక్కడన్నా సువార్త అందిస్తేటప్పుడు నీకెక్కడ అధికారం ఉందంటే ఆర్టికల్ 25 కరపత్రిక ఇచ్చాం, ఆడికి నచ్చలా, చింపేశాడు. ఎందుకు చింపావు అని అడగడానికి మనకి అధికారం లేదు. ఆయన ఇష్టం. నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పడానికి రాజ్యాంగ ప్రకారం ఎవ్వడికి అధికారం లేదు.